హాయ్ గాయ్స్, ఇవాల్టి వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి శనగలు వేసి చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చడితో పాటు ఈ శనగలు కూడా ఊరుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొంచెం సాఫ్ట్ అవుతాయి, పులుపుతనం వస్తుంది. ఈ శనగలకైతే టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. మా నాన్నగారికి చాలా ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి మా అమ్మ కొంచెమైనా సరే పడతా ఉండేది. నేనైతే ఇది ఫస్ట్ టైం పెట్టాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. ఏం లేదండి, నార్మల్గా మామిడికాయ పచ్చడి పడతాం కదా, అందులో కొంచెం శనగలు వేసుకోవాలి. కొంచెమే పచ్చడి పట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువ నిల్వ ఉండదు కాబట్టి. అంతే అండి. ఆ పచ్చడిలో ఈ శనగలు కలిపేసి మనం ఎలాగో 3 డేస్ పక్కన పెడతాం కదా, అలాగే ఈ మామిడికాయ ముక్కలతో పాటు ఈ శనగలు కూడా వస్తాయి. చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. మీరు కూడా కొంచెం పచ్చడి ఇట్లా ట్రై చేసి చూడండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్